ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానము కొరకై మనకు తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం చూడండి. యేసు ప్రభువు వారు తెలియజేసిన మాట మత్తయి శుభవార్త 6 అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన ఈ లేఖన భాగములు ఉపవాసమును గూర్చి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన భక్తి జీవితానికి ఉపవాస ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది అన్నమాట, బలమైనది. ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? ఉపవాసంలో ఉన్న అద్భుతం ఏమిటి అంటే, ఉపవాసము ద్వారా ఎన్నో మేలులు, అంటే ప్రార్థన జీవితంలో ఇంకా బలపడి ఆత్మలో వర్ధిల్లే అవకాశం ఎంతైనా ఉన్నది. ఏమండి, మనకు అన్ని విషయాల్లోనూ మాదిరి ఎవరంటే యేసు ప్రభువు అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, అంటే యేసు ప్రభువు వారు ఇక్కడ మనకి కనపడుతున్న ఏమిటి? ఉపవాసం ఉండిన పిమ్మట. ఒకనొక సందర్భంలో అంటే భక్తుల జీవిత అనుభవాలను మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పాల్సిన అనేకములు ఉన్నవి. తరచుగా ఉపవాసములతోనూ, ఆ మాట చెప్పకముందు చూడండి, ఆకలి దప్పులతోనూ అన్నాడు. ఆకలి దప్పులతో అన్నాడు, ఉపవాసం అన్నాడు. ఉపవాసం ఉండడం వేరు, ఇక్కడ ఆకలి దప్పులు అనేది వేరు. కనుక భక్తి జీవితంలో ఉపవాసం అనేది ఒక ఆయుధములా మనకు పనిచేస్తుంది. ఒక ధైర్యము, బలము, ఒక అనుభవము, ఒక నూతనమైన శక్తి, అంటే ప్రతి విషయములు పొందటానికి ఒక ఆధారముగా మనకు కనబడుతుంది. అంటే పరిశుద్ధతను కలిగి ఉన్నతమైన అనుభవాలు పొందుకొని దేవుళ్ళు ఎదగటానికి, దీవెన పొందటానికి ఉపవాసం ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. మన శరీరమును నలగగొట్టుకొని ఆత్మలో వర్ధిల్లటానికి ఉపవాసం మనకు ఎంతో సహాయం చేస్తుంది. అందుకని పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మనం చూస్తే చూడండి, మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొని ఉన్నాను. శరీరమును నలగొట్టి, అంటే శరీరము నలగొట్టి లోపరుచుకోవడానికి మనకు ఉపవాస ప్రార్థన అనేది అద్భుతమైన అనుభవం. కనుక ఉపవాసము అనేది మనం ఉండాలి. ఉపవాసము ద్వారా అనేకమైనటువంటి లోపాలు దిద్దుకునేటువంటి అనుభవం ఉపవాసం ద్వారా, అంటే ఉపవాస ప్రార్థన ద్వారా అండి. శరీరంలో ఉన్న అంటే ఇచ్చలు మనం నలగొట్టుకొని శరీర కోరికలు అణచివేసుకుంటూ దేవునిలో ఆత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మలో వర్ధన అనుభవాలు పొందటానికి, మరి శరీర ఆలోచనలన్నీ ప్రక్కన నెట్టడానికి ఉపవాసం అనేది మనకి ఎంతైనా సహాయపడుతుంది అనడానికి ఏ విధమైన సందేహం లేదండి. ఎందుకంటే ప్రతి భక్తుడు ఉపవాస ప్రార్థన నలగొట్టబడటం ద్వారానే, అంటే ఉపవాస ప్రార్థనలో బలపడటం ద్వారానే శరీరాన్ని నలగొట్టుకొని ఈ ఆలోచనలు, కోరికలన్నీ అణిచివేసుకొని మరి ఆత్మలో వర్ధిల్లినట్లుగా, ఆత్మ బలము పొందుకున్నట్లుగా. ఎందుకంటే శరీరానికి అవసరమైన సుఖము, నిద్ర, భోజనం అన్నిటినీ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఉపవాసం ఉండటం అనే అనుభవం అవన్నీ నిర్లక్ష్యం చేయబట్టడానికి ఒక సహాయం చేస్తుంది. కనుక ఇక ఆత్మలో వర్ధిల్లటానికి, ఆత్మకు బలం పొందటానికి ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని సన్నిధిలో ఉండే అనుభవం కలుగుతుంది. కనుక ఉపవాసం మనకి ఎంతైనా సహాయము చేస్తుంది ఏ విషయంలో? మన భక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగటానికి. కనుక ఈ సందేశం వింటున్నవారు ఆలోచించండి, నీ భక్తికి ఆయుధములాగా, అంటే ఉన్నత అనుభవాలు పొందటానికి ఉపవాసము ఎంతైనా మనకు సహాయం చేస్తుంది. కనుక ఈ సందేశం వింటున్న వారు ఈ చిన్న విషయాన్ని ఆలోచించండి. ప్రార్థనలు ఎదగాలన్నా, వాక్య ధ్యానంలో ముందుకు సాగాలన్నా, భక్తి నియమముతో ముందుకు నడిపించబడాలన్నా, శరీర ఇచ్చలన్నిటినీ అణగదొక్కుకొని ఆత్మలో వర్ధిల్లి ముందుకు సాగాలన్నా మనం ఉపవాసమును అలవాటు చేసుకునుట ఎంతైనా మనకు సహాయం చేస్తుంది. ఉపవాస ప్రార్థనలో ఉండుట ఎంతైనా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ ఆయుధాన్ని మనం ధరించినట్లుగా ఉపవాస ప్రార్థన అనుభవంలోనికి మనం రాగలిగితే
ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలను వ్యక్తిగతంగా అనుభవించగలుగుతావు. కనుక ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ నేను అందరము కూడా ఉపవాసము ద్వారా శరీరములో ఉన్న అంటే ఈ యొక్క ఇచ్చలన్నిటిని శరీరం నలగొట్టుకొని మన భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు సాగేటట్లుగా ఉపవాసము చేయటం ద్వారా ఈ మేలు మనం పొందుకుందాం. కాబట్టి ఈ సందేశం వారు ఆలోచించండి, ఒకసారి తీర్మానం చేయండి. ఉపవాసము అలవాటు లేని వారు అలవాటు చేసుకుందాం. మెల్లిమెల్లిగా ఉపవాసము ద్వారా అనేకమైన ఆలోచన విధానం సరిచేసుకొని ప్రభు పాదాల దగ్గర వినమ్రులమై విధేయతతో కన్నీటితో ప్రార్థన చేసి అనుభవాన్ని పొందుకుందాం. దేవుడు మీకు నగట్టి కృప దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా కలిగే దీవెన మేము పొందటానికి సహాయం చేయండి. మాతో మాట్లాడువాడు నీవే కనుక సందేశం నాలో ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.